అమిత్ షా గారు అంటే వారు ధర్మవరంలో మాట్లాడారు. అమిత్ షా గారు బయట తీసుకోండి. ఆయన మొత్తానికి చాలా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల మధ్య పొత్తు బీజేపీకి ఇష్టం లేదు. అందుకే వారు మొన్న అదేంటి మేనిఫెస్టో కాపీ పట్టుకోలేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు బలంగా చెప్పారు. మోదీ గారు చెప్పారు మేనిఫెస్టో మన సంబంధం లేదన్నారని, లేక వాళ్ళకి ఇష్టం లేక అందుకే ఎవరు రావట్లేదన్నారని. రెండోది వాళ్ళు తిట్టడం లేదు, వచ్చినా కానీ మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటలేదు. వారు పరోక్షంగా వాళ్ళ మీద లవ్ ఉంది, ప్రేమ ఉంది, దత్తపుత్రుడు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు అనేటువంటి చాలా ఉన్నాయి. బట్ కొద్దిగా అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి అంటే పొలిటికల్ పార్టీస్కి ఎక్కువ కోపం ఉండబట్టి ఆ రకంగా వ్యవహరించాలి అనేటువంటి ఒక భావన ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే అది ఏమీ లేదు. పటాపంచలు చేశారు. పటాపంచలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అమిత్ షా గారు ఈరోజు అటాక్ చేశారు. ఒక్కసారి వారు ఏమన్నారో చూస్తే, ఏపీలో భూమాఫియాని అంతం చేసేందుకు పొత్తు, భూమాఫియా. రెండు, ఏపీలో గోండాగిరి, అవినీతి, భూదోపిడీని అరికట్టడానికి పొత్తు, అమరావతిని రాజధానిగా చేసేందుకు పొత్తు, పోలవరాన్ని పూర్తి చేసేందుకు పొత్తు. నేరుగా జగన్ పేరు పెట్టి హెచ్చరించేశారట ధర్మవరం బహిరంగ సభలో. ఎమోషనల్గా మాట్లాడారట అమిత్ షా గారు. బాబు హయాంలోనే అభివృద్ధి, బాబుతోనే అభివృద్ధి అని చెప్పారట. జగన్ అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి ఆగిపోయింది. 13,50,000 కోట్లు అప్పు చేశారు, ఏపీపై రుద్దారు. ఇప్పుడు చెప్పారు కేంద్రం 13,50,000 కోట్లు అప్పు అని. నిన్నటిదాకా మేము అంత ఎందుకు చేసాం, అసలు మేము చేయలేదని చెప్పని అందరూ కొంతమంది వచ్చి, వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడరు, అడ్వైజర్స్ అని వస్తుంటారు, కొంతమంది వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఫైనల్గా అమిత్ షా గారు 25కి 25 ఎంపీ స్థానాల నుండి అసెంబ్లీ 2 వంతులు మెజారిటీ ఇవ్వండి, ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి చూపిస్తాము అని మాట్లాడారు. ఒకసారి వారు బయట వేయండి, బైట్స్ ప్లీజ్. అమిత్ షా గారు బయట. आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है। आपके अलायंस का मकसद क्या है, उद्देश्य क्या है? हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं। आंध्र प्रदेश से रैंपेंट करप्शन को समाप्त करने के लिए अलायंस किया है। आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है। जगन बाबू कान खोलकर सुन लो, जब तक भारतीय जनता पार्टी है हम तेलुगु भाषा को समाप्त नहीं होने देंगे। जगन जी की सरकार ने अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग डिरेल कर दिया है। मैं आपको एक मोदी गारंटी कहने आया हूं। आप आंध्र प्रदेश में चंद्रा बाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए। 2 ही साल में पोलावरम प्रोजेक्ट को हम समाप्त कर किसानों के खेत तक पानी पहुंचाएंगे। डेवलपमेंट जीरो है, इन्वेस्टमेंट स्टॉप है और अनएम्प्लॉयमेंट हाईएस्ट है। అవినీతి ఏదైనా జరిగింది అంటే అంతవరకు జరిగింది 14-19 మధ్య జరిగింది. అందులో బీజేపీ కూడా పార్ట్నర్, దాంట్లో భారతీయ జనతా పార్టీ పార్ట్నర్. భారతీయ జనతా పార్టీ పార్ట్నర్గా ఇక్కడ మంత్రివర్గంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్గా కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్లో కూడా ఉంది. మరి ఆ పాపం అంతా ఎటు తప్పించుకుంటారు? ఆ రోజు జరిగింది. దాన్ని సహించలేకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు. అఫ్కోర్స్ 17లో ఎప్పుడైతే 17-18 స్టార్టింగ్కో పక్కకు వచ్చింది కాబట్టి బీజేపీ, ఆ తర్వాత వాళ్ళేం మాట్లాడారని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. కాబట్టి మాకు సంబంధం లేదు, ఎన్నికలు వచ్చేసరికి అని అనొచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బీజేపీ చంద్రబాబు నాయుడు అవినీతి చూసి సహించలేకనే ఇంత అవినీతి మేము భరించలేమని చెప్పి, మా వల్ల కాదని చెప్పి సజ్జల వ్యాఖ్యలు. వారు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు కదా. 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు 17-18 కాలంలో వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చినప్పుడు విమర్శలు చేసుకున్నారు. ఇక్కడ ఆ ఎపిసోడ్ అయిపోయింది, ఆ సినిమా అయిపోయింది. కొత్త సినిమా 19 నుంచి 24 మధ్యలో నడిచిన సినిమా. ఈ సినిమాలో
ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా బీజేపీకి మధ్య ఒక అంతర్గతంగా జరిగినటువంటి ఒక పెద్ద ఒప్పందం. ఆ ఒప్పందం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏది కావాలంటే అది, న్యాయం కావాలంటే న్యాయం, ధర్మం కావాలంటే ధర్మం, డబ్బులు కావాలంటే డబ్బులు, దాడులు కావాలంటే ఏది కావాలంటే అది. అంటే మీకు ప్రజలకు అర్థమైపోయింది అది ఏది కావాలంటే అది వాళ్ళు చేశారు, వీళ్ళు తీసుకున్నారు, ఏదన్నా కానీ జరిగిపోయింది. కానీ ఎన్నికల వచ్చేటప్పటికి మరలా కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడటంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కూటమి ఏర్పడకుండా చేయటం కోసం తాను విశ్వ ప్రయత్నం చేశారు. కానీ చివరికి కూటమి తప్పని పరిస్థితి ఏర్పడింది. కూటమి ఏర్పడిన తర్వాత మరలా ఏంటి, కలిసి పనిచేయాలి. మొన్న కూడా మోదీ గారు ఒక మాట చెప్పారు కదా, మేము కూటమి గెలుస్తుంది, మేము అందరం ఇదిగా ఉంటాము, బాబుతోటే మా ప్రయాణం ఉంటుంది అనేది అభిప్రాయం వ్యక్తం చేశారు కదా. అలాగా ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆ సినిమా అయిపోయింది, ఇప్పుడు ఈ సినిమా ఎండుకు వచ్చింది, ఈ సినిమాలో ఏం జరిగిద్ది అనేటువంటిది చూడాలి. అంటే సినిమా నిజ జీవితంలో పొలిటికల్ 5 years every 5 years జరిగేటువంటిది. వాళ్ళు అప్పుడు తిట్టలేదు కదా, వీళ్ళు ఇప్పుడు తిట్టలేదు కదా అని అంటే, రాజకీయాల్లో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మొన్న లాస్ట్ టైం ఏ పార్టీ చేశారు, ఇప్పుడు ఏ పార్టీ చేస్తున్నారు ఎత్తుక్కోవాలన్నమాట. తెలవనటువంటి వాళ్ళకి ఏమండి పైన కండువాలు నిన్న ఎవరో ఒక ఎంపీ పేరు ఎందుకులే కానీ ఒక ఎంపీ ఆయన దగ్గరికి పోయి, ఏమండి వైసీపీ రావట్లేదండి, తెలుగుదేశం వచ్చేట్టుందండి, ఏందండి అని అన్నారంట. అంటే అవునా అన్నారంట. అవునే సార్, మీరు అనవసరంగా తెలుగుదేశంలోకి వచ్చి పోటీ చేయాల్సింది, మీరు అనవసరంగా ఎందుకు వైసీపీలో వద్దండి, గెలవదండి అన్నాడంట. అదేందయ్యా, నేను తెలుగుదేశం లేదు కదా సార్, మొన్న వైసీపీలో ఉన్నారు, అప్పుడు వైసీపీలో వేసాను, ఇప్పుడు మరి కాదు సార్, అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాను, తర్వాత వైసీపీకి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశానికి వచ్చానని చెప్పారంట. అతను పాపం జేబులో చేతులు పెట్టుకుని త్రివిక్రమ్ లాగా వెళ్ళిపోయాడంట మాట్లాడిన వ్యక్తి. అట్లా ఈ ఎట్లా ఉందంటే పొలిటికల్ లీడర్స్ అట్లా మారుతున్నారు. బట్ పొలిటికల్ సిస్టంలో ఎవ్రీ 5 yearsకి అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన భారతీయ జనతా పార్టీ వాళ్ళ విమర్శల దాడి కొనసాగించిద్దా, లేదా ఆయన చేసిన తప్పుల్ని ప్రశ్నించిద్దా లేదా అన్నది ఇంపార్టెంట్. అది ప్రశ్నించారు అమిత్ షా గారు. అది ఈరోజు చంద్రబాబు